నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2000 కోట్ల రూపాయలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకానికి శ్రీకారం. ఈ నెల 10న శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్. నేడు తేలనున్న విజయవాడ మెట్రో భవితవ్యం. డాట్సన్ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మాదక ద్రవ్యాల కేసులో సిట్ అధికారుల దర్యాప్తు వేగవంతం. విచారణలో వెల్లడైన అంశాల వడపోత. సిద్ధమవుతున్న వేర్వేరు నివేదికలు. తమిళనాట ఆసక్తికర రాజకీయ పరిణామాలు. కలయిక దిశగా అన్నాడీఎంకే చీలిక వర్గాలు. ఎన్డీఏలో చేరే అవకాశం. వ్యక్తిగత సమాచార పరిరక్షణకు మార్గదర్శకాలుండాలన్న సుప్రీంకోర్టు. లక్షిత అవసరాలకే ఉపయోగించాలని స్పష్టీకరణ. నేడు రిజర్వ్ బ్యాంకు పరపతి విధాన సమీక్ష. రెపో రేటులో కనీసం 0.5% కోత విధించే అవకాశం. ఈ ఏడాది స్వదేశంలో భారత్ ఆడే 23 మ్యాచ్ల వేదికలు ఖరారు. హైదరాబాద్లో ఆసీస్తో T20, విశాఖలో శ్రీలంకతో వన్డే. తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫలాలు ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ సర్కారు 2000 కోట్ల రూపాయలతో ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవన పథకానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. వీటిలో 1000 కోట్లు ప్రాజెక్టు పునరాకృతి కోసం, మరో 1000 కోట్లు కాల్వల ఆధునికీకరణకు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వరద నీటిని ఎస్ఆర్ఎస్పీకి మళ్లించే ఈ పథకానికి ఈ నెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్ పోచంపాడు వద్ద శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. 1000 కోట్ల రూపాయలతోని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వస్తున్నటువంటి నీళ్లను, ఇప్పటికే తవ్వినటువంటి వరద కాలువను రిజర్వాయర్గా మార్చుకొని వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీని నింపేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మనకు ఎస్ఆర్ఎస్పీలో ఇప్పటికీ చుక్క నీళ్ళు రాలే. ఈ సంవత్సరం గోదావరిలో ఒక చుక్క నీరు రాలే. కానీ కింద మేడిగడ్డ దగ్గర అసలు లక్షలాది క్యూసెక్కులు, ఒక్కొక్క రోజు 3 లక్షలు 2 లక్షల క్యూసెక్కులు సముద్రంలో పోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీని నింపుకునేటువంటి ఒక గొప్ప ప్రయత్నమే ఈ ఎస్ఆర్ఎస్పీ పునర్జీవన పథకం. తెలంగాణలో వివిధ అంశాలపై మంత్రులు, ప్రభుత్వాధికారులు ఇచ్చే తీర్పుల సమాచారం ఇక మీదట ప్రజలకు అందుబాటులోకి రానుంది. పాలనాపరమైన అంశాలతో పాటు అధికారులపై క్రమశిక్షణా చర్యలకు సంబంధించి అమాత్యులు, ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు అంతర్జాలం ద్వారా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పంచాయతీ అధికారుల నుంచి కలెక్టర్లు, శాఖాధిపతులు, కార్యదర్శులు, మంత్రులు తమకొచ్చే వినతులపై విచక్షణాధికారం మేరకు తీసుకున్న నిర్ణయ ప్రతిని ఎప్పటికప్పుడు అంతర్జాలంలో ఉంచాలి. ఆయా అధికారులు, మంత్రులు తీసుకున్న నిర్ణయాల్లో కొన్నింట్లో పక్షపాత ధోరణి కనిపిస్తోందనే విమర్శలు వినిపిస్తుండగా ఆ అంశంపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ ఈ మేరకు ఆదేశించారు. కొత్త విధానం తొలుత రెవెన్యూ శాఖలో ప్రారంభమై ఆ తర్వాత అన్ని శాఖలకు విస్తరించనుంది. విజయవాడకు మెట్రో ప్రాజెక్టు వస్తుందా రాదా అనేది ఇవాళ తేలిపోనుంది. మెట్రో కాకపోతే మరేదైనా కొత్త రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసే విషయంపై నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ అంశంపై ఆస్ట్రేలియాకు చెందిన రవాణా రంగ నిపుణుడు డాట్సన్ ఇచ్చే నివేదిక మేరకు ముఖ్యమంత్రి కొత్త విధానాన్ని ప్రకటించనున్నారు. అమరావతి మెట్రో టెండర్లు రద్దయిన నేపథ్యంలో మరో మెరుగైన రవాణా విధానాన్ని విజయవాడలో ఏర్పాటు చేయాలని భావించామన్న ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ మేరకు డాట్సన్ను నివేదిక ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు డాట్సన్ విజయవాడలో గత 2 వారాలుగా పర్యటించారన్న మంత్రి గతంలో మెట్రో కోసం తయారు చేసిన నివేదికను అధ్యయనం చేశారని వివరించారు. ఎలక్ట్రిక్ బస్సెస్ లేటెస్ట్ టెక్నాలజీ. చైనాలో అయితే దే ఆర్ అండర్ ట్రయల్. మన రైలు పట్టాలలాగానే బస్సులు కూడా రోడ్లో డ్రైవర్ లాగానే ఆటోమేటిక్ బేస్ సిస్టమ్ తీసుకొచ్చారు. 2019 గాందే అది ఒక స్టేజ్ కి రాదని 2020 వాళ్ళు బయటకు తీసుకొస్తామని అప్పుడు దాకా డెమో అన్నారు. అందువల్ల ముఖ్యమంత్రి గారు లైట్ మెట్రో, మీడియం మెట్రో, హెవీ మెట్రో వీటి మీద స్టడీ చేయమన్నారు. స్టడీ ఇచ్చాం. బస్ ఇవాళ రేపు వస్తే దాన్ని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది.
మాదక ద్రవ్యాల వ్యవహారంలో విచారణ సందర్భంగా వెల్లడైన అంశాలను సిట్ అధికారులు వడపోస్తున్నారు. 2 వారాల పాటు నిర్విరామంగా నిర్వహించిన విచారణలో సినీ ప్రముఖులతో పాటు ఇతరులను సిట్ అధికారులు ప్రశ్నించారు. మాదక ద్రవ్యాల సరఫరాదారుల నుంచి రాబట్టిన వివరాలను, సినీ ప్రముఖుల నుంచి వెల్లడైన అంశాలను బేరీజు వేసుకుంటూ వేర్వేరు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. మాదక ద్రవ్యాల సరఫరా కేసులో 20 మందికి పైగా సరఫరాదారుల్ని అరెస్టు చేసిన ఆబ్కారీ శాఖ వారిపై 7 కేసులు నమోదు చేసి భిన్న కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితుల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా గత నెల 19వ తేదీ నుంచి ఈ నెల 1వ తేదీ వరకు 12 మంది సినీ ప్రముఖుల్ని విచారించారు. డ్రగ్స్ కేసులో ఈవెంట్ మేనేజర్లు, వ్యాపారులు, వాడకందారులు, ఐటీ ఉద్యోగులు ఇలా వివిధ వర్గాలకు చెందిన పలువురిని విచారించారు. 12 మంది సినీ ప్రముఖుల్లో కేవలం పూరి జగన్నాథ్, తరుణ్ల నుంచి మాత్రమే రక్తం, గోర్లు, వెంట్రుకల నమూనాల్ని సేకరించారు. మిగిలిన వారి వద్ద నుంచి ఎలాంటి నమూనాలు సేకరించలేదు. అయితే విచారణకు హాజరైన 12 మందిలో కొందరైతే తెలిసిన విషయాలపై మాత్రమే స్పందించారు. తమకు ఇబ్బంది ఉండదని భావించిన ప్రశ్నలకు మాత్రమే సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. మరికొందరు చాలా విషయాల్ని సిట్ అధికారుల ఎదుట ఏకరువు పెట్టినట్లు సమాచారం. ముందస్తుగా సిద్ధమై విచారణకు హాజరైన మరికొందరు ఏమడిగినా తెలియదు అన్న సమాధానం తప్ప మరేమీ చెప్పలేదని తెలుస్తోంది. అయినా సిట్ అధికారులు వివిధ కోణాల్లో భిన్న అంశాలపై ప్రశ్నలు వేసి విలువైన సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. మంగళవారంతో సినీ ప్రముఖులు విచారణ పూర్తి కావడంతో సమాచారాన్ని క్రోడీకరించే పనిలో సిట్ అధికారులు నిమగ్నమయ్యారు. విచారణ సందర్భంగా రికార్డు చేసిన వీడియో దృశ్యాల్ని మరొకసారి పరిశీలన చేస్తున్నారు. విచారణకు హాజరైన సినీ ప్రముఖుల్లో ఎవరెవరిని సాక్షులుగా చూపించాలన్న అంశంపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. కొందరు నిందితుల్ని కస్టడీకి తీసుకుని విచారించగా వచ్చిన సమాచారం కూడా కీలకమైనదిగా సిట్ అధికారులు చెప్తున్నారు. ఎవరైనా డ్రగ్స్ ను సరఫరా చేసినట్లయితే వారిని అరెస్ట్ చేయాల్సి వస్తుందని సిట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వారం 10 రోజుల్లో శాఖాపరంగా చేయాల్సిన పనుల్ని పూర్తి చేసి అప్పుడు రెండో జాబితాపై దృష్టి సారించనున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్పష్టం చేశారు. భారతదేశ జనాభా పరిమాణ విస్తృతి దృష్ట్యా వ్యక్తుల ప్రైవేట్ సమాచారం అందరికీ అందుబాటులోకి వెళ్లకుండా పరిరక్షించడానికి మార్గదర్శకాలు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వ్యక్తుల సమాచారాన్ని ఏ అవసరం కోసం సేకరించారో ఆ నిర్దిష్ట అవసరం కోసమే వినియోగించాలని పేర్కొంది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కా కాదా అనే అంశంపై మంగళవారం విచారణ సందర్భంగా జస్టిస్ కేహర్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. గోప్యతను మానవ హక్కుగా గుర్తిస్తూ 1948లోనే భారతదేశం ఒక అంతర్జాతీయ ఒప్పందంపై సంతకాలు చేసిన అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేసింది. తమిళనాట అధికార అన్నాడీఎంకేలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీలో ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీర్ సెల్వం వర్గాలు ఏకం కావడం, అనంతరం ఆ పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గత 4 నెలలుగా అన్నాడీఎంకేలో 2 వర్గాల మధ్య విలీన చర్చలు సాగుతున్నా అవి ఫలప్రదం కాలేదు. ఇటీవలి కాలంలో ఢిల్లీలో ఇరు వర్గాల నేతలు పలుమార్లు ప్రధాని మోదీతో చర్చలు జరిపారు. విభేదాలు మరచి కలిసికట్టుగా ఉండాలన్న ప్రధాని సూచన మేరకు మరోసారి విలీన చర్చలు జరపాలని 2 వర్గాలు నిర్ణయించాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోపు ఎన్డీఏని మరింత పటిష్టపరచాలని భావిస్తున్న భాజపా అందులో భాగంగానే బీహార్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా తమిళనాడు వైపు దృష్టి సారించింది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో దిగొచ్చిన వేళ కీలక వడ్డీ రేట్లు తగ్గవచ్చనే అంచనాల మధ్య రిజర్వ్ బ్యాంకు నేడు మధ్యంతర ద్రవ్యపరపతి విధానం ప్రకటించనుంది. 3వ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధానంపై చర్చించిన ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని 6 సభ్యుల కమిటీ ఈ మధ్యాహ్నం 2:30కు నిర్ణయం ప్రకటించనుంది. ద్రవ్యోల్బణం పెరిగి ప్రమాదం ఉందన్న కారణంతో గత ద్వైమాసిక విధానంలో రెపో రేటును రిజర్వ్ బ్యాంక్ 6.25% వద్ద యథాతథంగా ఉంచింది. అయితే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూన్లో ద్రవ్యోల్బణం 1.54% దిగిరావడం వాణిజ్య, పారిశ్రామిక వర్గాల్లో సరికొత్త ఆశలు రేకెత్తించింది. కీలక వడ్డీ రేటును 0.5% లేదా అంతకన్నా ఎక్కువ తగ్గిస్తూ ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సమీక్షా సమావేశంపై ప్రభుత్వంతో పాటు పారిశ్రామిక వర్గాలు, స్టాక్ మార్కెట్ వర్గాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. ప్రకాశం జిల్లాలో 2 వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి 4 చనిపోయారు. దొనకొండ మండలం ఎర్రబాలెంలో 3, దర్శి మండలం ఎర్ర ఓబనపల్లిలో మరొకరు పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఈ 2 సంఘటనలు జరిగిన ప్రాంతాలను అధికారులు పరిశీలించి నివేదికలు తయారు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు చంద్రన్న బీమా పథకం వర్తించే అవకాశం ఉన్నందున ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కాల్పుల కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కోట్ల రూపాయల్లో ఉన్న అప్పులు తీర్చలేక ఉద్దేశపూర్వకంగానే ఇండోర్కు చెందిన షూటర్లను విక్రమ్ సుపారీకి కుదుర్చుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. వీరంతా 6 నెలల ముందు నుంచే విక్రమ్ ఇంట్లో రెక్కీ నిర్వహించి సీసీటీవీలు పనిచేయకుండా చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి. గత శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు తనపై 2 రౌండ్ల కాల్పులు జరిపారని విక్రమ్ గౌడ్ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వగా కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన 10 పోలీసు బృందాలు 4 వ్యక్తులను కర్ణాటక, అనంతపురం ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నాయి. వారిని హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు లోతుగా విచారణ జరపడంతో కేసు మిస్టరీ వీడింది. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విక్రమ్ గౌడ్తో పాటు సుపారీ తీసుకున్న నిందితులు నందు, అహ్మద్ ఖాన్లపై పోలీసులు అక్రమ ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులను ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్ మియాపూర్ భూ కుంభకోణం పరిధి ప్రస్తుతం ఉన్న 693 ఎకరాలకే కాక 14 గ్రామాల్లో మరో 700 ఎకరాలకు విస్తరించిందని భాజపా అధికార ప్రతినిధి రఘునందన్ రావు ఆరోపించారు. మియాపూర్ భూ కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో రఘునందన్ రావు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హఫీజ్పేట్లోని సర్వే నెంబర్ 77లో ఆ 700 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని, అందుకు సంబంధించిన ఆధారాలు తన దగ్గరున్నాయని కోర్టుకు చెప్పగా పూర్తి ఆధారాలతో కూడిన ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ పత్రాన్ని పరిశీలించి ప్రతివాదులకు నోటీసులు ఇస్తామని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథ్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. అటు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 693 ఎకరాల మియాపూర్ కుంభకోణంలో దర్యాప్తు సాగుతున్నట్లు కోర్టుకు వివరించింది. కేంద్రం నుంచి వచ్చే నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. జాతీయ సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదల, వినియోగంపై ఆయన వెలగపూడి సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యయానికి సంబంధించిన ధృవపత్రాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి సమర్పించడం ద్వారా నిధులను పూర్తి స్థాయిలో రాబట్టుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. జాతీయ స్థాయిలో ఆర్థిక సంవత్సరం మారనుండటం, బడ్జెట్ను ముందుగా ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎస్ సూచించారు. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టిన వ్యక్తుల ఆస్తులు జప్తు చేసే చట్టాన్ని త్వరలో అమల్లోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు సర్కారు ప్రణాళికలు రచిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల క్షేత్రస్థాయి అమలుపై ప్రజాభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు. దాదాపు 3,50,000 మందికి పైగా పౌరులకు ఫోన్ చేసినట్లు తెలిపిన కుటుంబరావు 1,50,000కు పైగా అభిప్రాయాలు సేకరించినట్లు చెప్పారు. విశాఖలో భూ కుంభకోణాలపై సిట్ పనితీరుపై 87% మంది సంతృప్తి వ్యక్తం చేశారన్న ఆయన రాజకీయ నాయకుల ప్రమేయం భూ కుంభకోణాల్లో ఉందని 76% మంది చెప్పినట్లు తెలిపారు. శాతం మంది ఫీడ్బ్యాక్ బిల్ షాపులు నడుస్తున్నాయని ఇచ్చారు. ఎక్కడ నడుపుతున్నారు ఆ కంప్లైంట్స్ కూడా తీసుకున్నాం. అన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయడం కూడా జరిగింది. ఈ షాపులు ఇంకా పక్కన జనరల్ స్టోర్లోనో లేకపోతే పాన్ డబ్బాల్లోనో ఉన్నట్టు కూడా కంప్లైంట్లు వచ్చినాయి. పాలసీలోనమాట కఠినంగా ఎక్కడైనా షాప్ దగ్గర పక్కన షాప్లో కూడా ఎక్కడ నమ్ముతూ ఉంటే అది కూడా మూయించే తరఫున స్టెప్స్ తీసుకునేటట్టు కూడా అనమాట ఇమ్మీడియట్ రైడ్స్ చేయటం కానీ అన్ని కూడా చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి నడవడం ద్వారా పరపతి తగ్గించుకుంటున్నారంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం లేఖ రాయడం పట్ల ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణ మండిపడ్డారు. చంద్రబాబు ఉచ్చులో పవన్ చిక్కుకున్నారంటూ అసత్య ప్రచారాలు చేయడం మాని వైకాపా ఉచ్చులోంచి ముద్రగడ బయటపడేందుకు ప్రయత్నించాలని హితవు పలికారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులను కాపాడేందుకు చంద్రబాబు, పవన్ ముందుకెళ్తుంటే హర్షించాల్సింది పోయి బాధ్యతారాహిత్యమైన లేఖలతో ముద్రగడ తన పరపతి తగ్గించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కాపుల రిజర్వేషన్ల పట్ల ముద్రగడకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రితో ఎప్పుడో భేటీ అయ్యేవారని నారాయణ అన్నారు. కాపులకు మేలు చేసేవాడు అయితే పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకో, సీఎం దగ్గర టైం తీసుకో. కాపులకు ఏం చేయాలా, ఎప్పుడు లోపల మంజునాథ్ కమిషన్ రిపోర్ట్ వస్తుందని అడుగు, దాన్ని ఎప్పుడు కేబినెట్ లో పెడతారని అడుగు, ఎప్పుడు అసెంబ్లీలో పెడతారని అడుగు, సెంట్రల్ కి పంపిస్తారని అడుగు, సెంట్రల్ ప్రభుత్వాన్ని ఎలా రిక్వెస్ట్ చేస్తారు, ఎంత అది అడుగు, ప్రజలకు వివరించు. నువ్వు ఆ పని చేయు. నువ్వు ఎంతసేపటికి పర్మిషన్లు కూడా తీసుకోకుండా పాదయాత్ర చేయాలంటావు, విధ్వంసాలు సృష్టించాలంటావు. ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో దర్యాప్తు సక్రమంగా నిర్వహించని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు వీలుగా అపెక్స్ కమిటీ విచారణ జరిగిందో లేదో వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ గత మార్చిలో తీర్పు వెల్లడించిన హైకోర్టు అప్పుడే దర్యాప్తులో లోపాలను ఎత్తిచూపింది. దర్యాప్తు అధికారులపై విచారణకు ఆదేశించిన హైకోర్టు వారి వివరాలను అపెక్స్ కమిటీకి పంపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయేషా మీరా హత్య కేసుపై పునర్విచారణ
పునర్విచారణ జరపాలని రమా మెల్కొట్టి సహా 4 సామాజికవేత్తలు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం దర్యాప్తు అధికారులపై అపెక్స్ కమిటీ విచారణ జరిగిందా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విచారణలో ఏం తేలిందనే వివరాలతో వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సగర్వంగా రెపరెపలాడే జాతీయ జెండాను చూసినప్పుడల్లా త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య గుర్తుకొస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇవాళ పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు. తుది శ్వాస దాకా విలువలకు నిబద్ధుడై పింగళి వెంకయ్య నిజాయితీగా జీవించారన్న ముఖ్యమంత్రి దేశభక్తుడు అనే మాటకు ఆయన నిజమైన నిర్వచనమని కొనియాడారు. మహాత్మునితో పింగళికి 5 దశాబ్దాల అనుబంధం ఉందన్నారు. గాంధీజీ సూచనలతోనే 30 దేశాల జాతీయ పతాకాలను పరిశీలించి మన త్రివర్ణ పతాకాన్ని పింగళి రూపొందించారని చంద్రబాబు తెలిపారు. భారత జాతికి పింగళి వెంకయ్య అద్భుతమైన సేవలందించారంటూ కీర్తించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రముఖలు మరోసారి పేటరేగిపోయాయి. షియాలే లక్ష్యంగా హెరాత్ నగరంలోని జవద్యా ప్రార్థనా మందిరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోగా దాదాపు 100 మంది క్షతగాత్రులయ్యారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ప్రార్థనలు జరుగుతున్న వేళ మసీదులోకి ప్రవేశించిన 2 ముష్కరుల్లో ఒకడు తనను తాను పేల్చుకోగా మరొకడు తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పేలుడు జరిగిన సమయంలో దాదాపు 300 మంది షియాలు ప్రార్థనా మందిరంలో ఉన్నారు. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో భీతావహంగా మారింది. ప్రార్థనా మందిరం గోడలు నెత్తుటి మరకలతో నిండిపోయాయి. కాబూల్లోని ఇరాక్ రాయబార కార్యాలయంపై ఐఎస్ ఉగ్రతండా దాడి జరిపిన 2 రోజులకే ఈ ఘాతుకం జరిగింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ ఎంపీలు పదే గైర్హాజరవుతుండటంపై ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన ఆయన ఇక ముందు ఇదే వైఖరి కొనసాగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వెనకబడిన తరగతులకు సంబంధించిన ఓబీసీ కమిషన్ బిల్లుకు రాజ్యసభలో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన కొన్ని సవరణలు ఆమోదం పొందడంపై అమిత్ షా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఎన్డీఏకు 88 మంది సభ్యులుంటే 56 మంది మాత్రమే హాజరయ్యారని, ఇదే ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణలు ఆమోదం పొందడానికి కారణమైందని షా పేర్కొన్నారు. అందరి సభ్యులకు విప్ జారీ చేసినప్పటికీ గైర్హాజరవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన అమిత్ షా ఇదే వైఖరి కొనసాగితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ బిల్లుకు జేడీయూ మద్దతిచ్చినప్పటికీ సొంత సభ్యులు గైర్హాజరవడమే ప్రతిపక్షాలు పైచేయి సాధించేందుకు దారితీసిందని షా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత మంత్రి అనంతకుమార్ చెప్పారు. जब पार्टी 3 लाइन विप देती है उसको अनिवार्य रूप से पालन करना ही होगा और संसद जब तक चलेगी तब तक हमारे सभी सदस्य हाजिर होना ही चाहिए. जो सदस्य अनुपस्थित रहे इसके बारे में माननीय अध्यक्ष ने कहा, हम गंभीरता से लिया है और जो गैर हाजिर सदस्य थे उनसे बात करेंगे ऐसे उन्होंने कहा और ये रिपीट न हो ऐसे हिदायत दिया है. H1B వీసాలపై అమెరికాకు వెళ్లే విదేశీలో భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్నట్టు అమెరికా పౌరసత్వ వలసదారుల సేవా సంస్థ USCIS నివేదిక వెల్లడించింది. గత 11 ఏళ్లలో 21 లక్షల మంది భారతీయులు H1B వీసాల కోసం దరఖాస్తు చేశారని USCIS తెలిపింది. ఇందులో అత్యధికులు డిగ్రీ లేదంటే పీజీ చేసిన వారే ఉన్నారని తెలిపిన USCIS వారి సగటు వేతనం $92,317 మాత్రమేనని వివరించింది. 2007 ఏడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ చివరి నాటికి H1B వీసాల కోసం దరఖాస్తు చేసిన వారందరి వివరాలపై అధ్యయనం చేసిన USCIS ఈ 11 సంవత్సరాల్లో 34 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపింది. ఇందులో 21 లక్షల మంది భారతీయులేనని వెల్లడించింది. ఈ కాలంలో మొత్తం 26 లక్షల మందికి H1B వీసాలు మంజూరు చేసినట్టు తెలిపిన USCIS ఏ దేశస్థులకు ఎన్ని వీసాలు మంజూరు చేశారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. భారత్ తర్వాత అత్యధికంగా చైనా నుంచి 2,96,313 మంది H1B వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటే తర్వాత స్థానాల్లో ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, కెనడా ఉన్నట్టు USCIS తెలిపింది. చైనా తమ భూభాగాన్ని విస్తరించుకోవాలని ఎప్పుడూ చూడదని ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టం చేశారు. అదే సమయంలో తమ దేశాన్ని విభజించి ఆక్రమించాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తేల్చి చెప్పారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడంలో సైన్యం బలమైన సంకల్పాన్ని కలిగి ఉండడం అభినందనీయమని కొనియాడారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ PLA 90వ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఆయన యుద్ధానికి ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండడం సహా ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో ఉండాలని సూచించారు.
శాంతిని పరిరక్షించడంతో పాటు యుద్ధాన్ని నివారించేందుకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ రక్షణ విషయంలో సైన్యం అంతిమ లక్ష్యం మాత్రం విజయమే కావాలని పేర్కొన్నారు. డోక్లాం విషయంలో భారత్తో కొద్ది కాలంగా విభేదాలు కొనసాగుతున్న వేళ జిన్పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యాంశాలు మరోసారి. 2,000 కోట్ల రూపాయలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకానికి శ్రీకారం. ఈ నెల 10న శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్. నేడు తేలనున్న విజయవాడ మెట్రో భవితవ్యం. డాట్సన్ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మాదక ద్రవ్యాల కేసులో సిట్ అధికారుల దర్యాప్తు వేగవంతం. విచారణలో వెల్లడైన అంశాల వడపోత. సిద్ధమవుతున్న వేర్వేరు నివేదికలు. తమిళనాట ఆసక్తికర రాజకీయ పరిణామాలు. కలయిక దిశగా అన్నాడీఎంకే చీలిక వర్గాలు. ఎన్డీఏలో చేరే అవకాశం. వ్యక్తిగత సమాచార పరిరక్షణకు మార్గదర్శకాలుండాలన్న సుప్రీంకోర్టు. లక్షిత అవసరాలకే ఉపయోగించాలని స్పష్టీకరణ. నేడు రిజర్వు బ్యాంకు పరపతి విధాన సమీక్ష. రెపో రేటులో కనీసం 0.5% కోత విధించే అవకాశం. ఈ ఏడాది స్వదేశంలో భారత్ ఆడే 23 మ్యాచ్ల వేదికలు ఖరారు. హైదరాబాద్లో ఆసీస్తో T20, విశాఖలో శ్రీలంకతో వన్డే. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.